భారత్ ఇంగ్లాండ్ మధ్య కటక్ వేదికగా జరిగిన రెండో వన్డే ఆటకు ఫ్లడ్ లైట్లు సతాయించాయి. ఫ్లడ్ లైట్లు సకాలంలో వెలగని కారణంగా బారాపతి స్టేడియంలో 35 నిమిషాల పాటు ఆటకు బ్రేక్ పడింది. దీంతో ఆటగాళ్లు కాసేపు మైదానాన్ని వీడాల్సి వచ్చింది. మ్యాచ్ను చూసేందుకు వచ్చిన అభిమానులు సైతం ఇబ్బంది పడ్డారు. దీంతో ఈ ఘటనను ఒడిశా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఒడిశా క్రికెట్ సంఘానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వైఫల్యానికి కారణమేంటి? బాధ్యులైన వ్యక్తులు ఎవరో, ఏజెన్సీలు ఎవరో గుర్తించాలి. భవిష్యత్తులో ఇలాంటివి చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో వెల్లడిస్తూ ఒడిశా క్రికెట్ అసోసియేషన్ వివరణ ఇవ్వాలి అని ప్రభుత్వం తన నోటీసులో పేర్కొంది. 10 రోజుల్లోగా ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఇంగ్లాండ్ విధించిన టార్గెట్ ఛేదనలో భారత్ 6.1 ఓవర్లలో 48/0తో ఉన్నప్పుడు ఫ్లడ్ లైట్ వెలగకపోవడంతో ఆటకు బ్రేక్ పడింది. ఆటగాళ్లు 5 నిమిషాలు వేచి చూసి గ్రౌండ్ నుంచి వెళ్లిపోయారు. మరో జనరేటర్ను తీసుకొచ్చి కనెక్షన్ ఇవ్వడంతో ప్రాబ్లం సాల్వ్ అయింది. ఆ సమయంలో 45,000 మంది ప్రేక్షకులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. బారాపతి స్టేడియంలో 6 ఏళ్ల తర్వాత నిర్వహించిన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే. తాజా ఫెయిల్యూర్ కారణంగా ఫ్యూచర్లో ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్ల నిర్వహణ కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.